Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of special class of technical analysis of stocks HDFC, ICICI and Reliance. ఎందుకు ఈ స్పెషల్గా మూడు స్టాక్స్ అంటే లైక్ ప్రజెంట్ అవి రేపు ఈరోజు రిజల్ట్స్ రాబోతున్నాయి అన్నమాట. సో జస్ట్ టెక్నికల్గా ఎలాగా స్టాక్లో అంటే లైక్ పొజిషనల్గా కొన్ని డేస్ హోల్డ్ చేయొచ్చు, లైక్ ఛాన్సెస్ ఉన్నాయా లేవో ఉన్నాయా, ఎక్కడైనా ఛాన్స్ ఉందా చిన్న స్టాప్ లాస్తో ఒక లైక్ పొజిషనల్ గా స్వింగ్ ట్రేడ్ గా మనకి ఎక్కడైనా ఛాన్స్ ఉందా లేదని ఈ రోజు స్మార్ట్ మనీ ఐసిటీ కాన్సెప్ట్స్ ద్వారా ఈ రోజు క్లాస్ లో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను ఇచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీక్ వీడియోస్ సరిగ్గా పెట్టలేదు, ఎందుకంటే అలాగో లైక్ హాలిడేస్ కదా, ఎక్కువ మంది అందరూ హాలిడేస్ ట్రిప్స్లో ఉంటారని చెప్పేసి ఎవరు ఎక్కువ చూడాలి అని చెప్పేసి అందుకే పోస్ట్ లేదు వీడియోస్. సో మళ్ళీ నార్మల్గా ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం వీడియోస్ అనేది. రైట్, సో ఫస్ట్గా చూసుకుంటే ఎందుకు హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ రిలయన్స్ అంటే లైక్ ఇవి క్యూ త్రీ రిజల్ట్స్ అనమాట. క్వార్టర్లీ రిజల్ట్స్ క్యూ3ది ఈ రోజు రాబోతుంది. ఆల్రెడీ రిలయన్స్ వచ్చేసింది, రిలయన్స్ ఆల్రెడీ పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రోజు వస్తాయి అనమాట. సో ఈ వీడియో చేసే టైంకి ఇంకా రాలేదు, నాకు తెలిసి 6 o'clock ఎంతకో వస్తాయి అనుకుంటాను. వాటర్ బేబీ వచ్చినా రాకపోయినా తర్వాత లైక్ వాటర్ బేబీ ముందుగా అనాలిసిస్ చేసి పెట్టుకున్నాం స్మార్ట్ మనీ ఐసిటీ కాన్సెప్ట్స్ అలాగే. అయితే ముందే చెప్తున్నాను, లైక్ ఈ టాపిక్స్ ఏవైతే చెప్తున్నానో ఇవి మీరు లైక్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాను అంటే మీకు డెఫినెట్గా ఐసీటీ కాన్సెప్ట్ మీద, ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ మీద మంచిగా గ్రిప్ ఉంటేనే మీకు ఇది సజెస్టబుల్. లేదు నాకు ఇవేం తెలియదు అనుకుంటే ప్లీజ్ మీరు లైక్ వీడియో చూడకపోయినా పర్లేదు, లైక్ మీరు ప్లీజ్ ట్రేడ్ చేయకండి. జస్ట్ కాన్సెప్ట్ పరంగా తెలుసుకోవాలి, కాన్సెప్చువల్గా తెలుసుకోవాలనుకుంటే వీడియో చూడండి. బట్ ట్రేడ్ చేస్తానంటే వద్దు. లైక్ ఎవరికైతే అవగాహన ఉన్నది ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీద అవగాహన ఉన్నది అనుకుంటేనే ప్లీజ్ మీరు ఒకవేళ మీకు లైక్ ఈ లాజిక్ నచ్చితే ట్రేడ్ చేయాలనుకుంటే ట్రేడ్ చేయండి, ఓకేనా. సో ఇది ఒక సజెషన్ కాదు, రికమెండేషన్ కూడా కాదు. ఓకే, మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి ముందుగా ఫర్దర్గా క్లాస్లోకి వెళ్తాను. అదేవిధంగా ఓకే, నాకు ఎవరికైతే మాకు ఈ కాన్సెప్ట్స్ తెలియవు బట్ మేము కూడా నేర్చుకోవాలి, మేము కూడా మీలాగే ట్రేడ్ చేయాలి, లిక్విడిటీని ఐడెంటిఫై చేయాలి, ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే సో నేను ఆ క్లాసెస్ కూడా టీచ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, దాని కాల్లో వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఎవరైనా లైక్ కాంటాక్ట్ అవ్వాలనుకున్న కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే నా నంబర్ నా నంబర్ ఇదే మాట. సో ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు. మొత్తం డీటెయిల్స్ ఇండియన్ మార్కెట్స్, ఫారెక్స్ కాదు ఇండియన్ మార్కెట్స్ మీకు ఈ స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్స్ చెప్పే వాళ్ళందరూ ఏంటంటే ఫారెక్స్ మార్కెట్ బేస్గా చెప్తారు, చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ అలా కాకుండా ఇండియన్ మార్కెట్స్ చాలా సింప్లిఫైగా ఇండియన్ మార్కెట్స్లో ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీకు టీచ్ చేస్తారన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో రైట్, సో లైక్ అనాలిసిస్కి వెళ్ళిపోతే మనకు చూసుకుంటే ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం. సో హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉన్నదో చూసుకొని లైక్ లోవర్ టైం ఫ్రేమ్ లైక్ చూసుకుందాం, లైక్ మంత్లీ టైం ఫ్రేమ్. సో మార్కెట్ ఏంటంటే లైక్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు లైక్ ప్రెసెంట్ ఒక రిట్రేస్మెంట్ తీసుకోవాలి, లైక్ డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే రిట్రేస్మెంట్ లా వస్తుంది. రిట్రేస్మెంట్ కాదు, డౌన్ ఫాల్ లాగే ఉన్నది మార్కెట్ ఇక్కడ ఈ ఏరియా అంతా. ఓకే, సో ప్రెసెంట్ ఇక్కడ చూసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ మార్కెట్ లో ఒక ఇంపార్టెంట్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ఒక గ్యాప్ ఫిల్లింగ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంబ్యాలెన్సెస్ ఆల్రెడీ ఇంత ముందు ఇంబ్యాలెన్స్ లైక్ ఏంటంటే ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్లింగ్ అట్ ద సేమ్ టైం ఆర్డర్ ఫ్లో మిటిగేషన్ ఉంటుంది కదా, ఆ ఏరియా దగ్గరికి వచ్చింది అనమాట. మనకి ఆ ఏరియా దగ్గరికి వచ్చి ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటో మార్కెట్ అనేది చూస్తుంది. దానికంటే ముందు కూడా లైక్ మనం చూసుకుంటే మంత్లీ టైం ఫ్రేమ్ లోని సో ఇదొక గ్యాప్ లైక్ ఇంబ్యాలెన్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏరియా. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటో కూడా మీకు మన ఛానల్లో బేసిక్స్లో ఉంటాయి కదా, బేసిక్ కాన్సెప్ట్స్ ఫోల్డర్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ బేసిక్స్ అన్ని ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడాలి. లైక్ ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉన్నది. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా సేమ్, వీక్లీ టైం ఫ్రేమ్లో అక్కడ గ్యాప్ ఏదైనా సరే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రెడ్ లైన్ తీసాం కదా, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. దగ్గర వచ్చి మార్కెట్ ఇప్పుడు మొన్న రీసెంట్గా లైక్ ఫ్రైడే కాదు, థర్స్డే ఫ్రైడే రెండు ఆ ఏరియా దగ్గరే మార్కెట్ అనేది స్టాప్ అయింది. ఓకే, సో ఇప్పుడు రిజల్ట్స్ ఉన్నాయి. రిజల్ట్స్ ఇది పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో నాకైతే తెలియదు. ఓకే, సో పాజిటివ్ వచ్చిందంటే ఎలాగా, నెగిటివ్ వచ్చింది ఎలా అంటే అలాగా రియాక్ట్ అవుతుంది ఏంటో చూద్దాం. ఏం వచ్చినా సరే నేను ఏంటంటే లైక్ ఈ బుల్లిష్ గానే చూద్దాం అనుకుంటున్నాను. ఎలా బుల్లిష్ గా చూడాలి ఏంటి అంటే లైక్ ఇన్ కేస్ అనుకుందాం. ఓకే, సో చూసుకుంటే ఇది కూడా గ్యాప్ ఫిల్లింగే, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా అనమాట. లైక్ అంటే చూసుకుంటే ఇదంతా ఒక ఏరియా వస్తుంది అనమాట మనకి.
ఓకే, ఈ ఏరియాలోని మిడ్ పాయింట్ ఆఫ్ ద ఏరియా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ ఈ ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా, గ్యాప్ ఫిల్లింగ్ ఇదేమో ఆర్డర్ ఫ్లో ఫిల్లింగ్. ఓకే, ఆర్డర్ ఫ్లో మిటిగేషన్ బ్లాక్. సో ఇది మళ్ళీ ఏమో లైక్ 50% ఆఫ్ ద ఏరియా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ లో 50% ఆఫ్ ద ఏరియా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే డిలీట్ చేస్తాను, లైక్ మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉండకుండా, కన్ఫ్యూజన్ లైక్ స్క్రీన్ మీద బాగా కనిపించాలని చెప్పేసి అది డిలీట్ చేస్తాను. ఎవరైనా మళ్ళీ చూడాలనుకుంటే బ్యాక్ వెళ్ళి రెఫర్ చేసుకోండి. లైక్ ఓకే, రైట్. సో ఇప్పుడు లైక్ ఇన్ కేస్ అనుకుందాం వరస్ట్ న్యూస్ వచ్చింది అనుకుందాం, ఇంకా హెచ్డిఎఫ్సిలో వరస్ట్ న్యూస్ వచ్చింది, పెద్ద గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుందాం. అంటే ఫస్ట్ వరస్ట్ న్యూస్ మాట్లాడుకుందాం. గ్యాప్ డౌన్ అయిపోయింది, గ్యాప్ డౌన్ అయితే వరస్ట్ న్యూస్ వచ్చినంత మాత్రాన లైక్ మార్కెట్ ఫాలో అవుతుంది అంటే మార్కెట్ ఫాలో అవుతుంది, లైక్ అంటే ఫండమెంటల్ ప్రకారం. బట్ స్టిల్ ఫండమెంటల్ యూజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెక్నికల్ వర్కౌట్ అయిపోతుంది. టెక్నికల్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే లైక్ చూసుకుంటే డౌన్ సైడ్ ఇది ఒక ప్రొటెక్షన్ ఉన్నది, మళ్ళీ ఇక్కడ ఒక ప్రొటెక్షన్ ఉన్నది. అయితే మార్కెట్స్ ఈ ఏరియాకి వస్తాయా లేదా అనేది అది రేపటి ఫాల్, ఒకవేళ నెగిటివ్ న్యూస్ వచ్చి రేపటి ఫాల్ బట్టి మనం ఇక్కడ వరకు వస్తుందో లేదో చూసుకుందాం. అయితే డౌన్ సైడ్ మీకు ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఇష్టపడుతున్నాను, ఇవి చూసుకోండి. ఓకే, లైక్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ వచ్చినంత మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ మీకు బై చేసేసి ఇక్కడ వరకు ఇలా పెట్టేస్తాను కాదు. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్, ఇది డే టైం ఫ్రేమ్ కాబట్టి మినిమం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆర్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ చూసుకున్న తర్వాతనే మనం ఏంటంటే మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్తాం. లేదు ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరగలేదంటే ఇక్కడ ఈ ఏరియా దగ్గర. ఓకే, సో ఇంపార్టెంట్ ఏరియాస్ డౌన్ సైడ్ అది. ఓకే, సో అవి మీకు పాయింట్ చేసి పెడుతున్నాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ప్రెసెంట్, ఈ ఏరియా దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ ఆలోచిద్దాం. సో చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇది ఈ ఏరియా దగ్గర లైక్ ఇలా ఉన్నది కదా, లైక్ డే టైం ఫ్రేమ్ లోని లైక్ ఈ బాక్సెస్ గీసుకుని కదా, ఎందుకు ఈ బాక్సెస్ గీసాను దగ్గరలోనే ఆ బాక్సెస్ ఎందుకు గీసానంటే ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఏరియా, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏరియా, ఈ క్యాండిల్ ఫెయిర్ గ్యాప్. ఇది ఎందుకు ఇలా గీసామంటే ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ లో అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోని అదొక ఆర్డర్ బ్లాక్ ఏరియా అన్నమాట. ఓకే, ఎందుకు ఆర్డర్ బ్లాక్ ఏరియా అంటే చూపిస్తాను చూడండి. ఓకే, స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇస్తుంది. ఓకే, పుల్ బ్యాక్. ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఓకే, ఇది ఒక బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా. అందుకే ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ ఏరియా, 1 అవర్ డే టైం ఫ్రేమ్ ప్రకారం కాదు. ఓకే, మీకు ఎవరికైనా ఈ ఆర్డర్ బ్లాక్స్ అంటే ఏంటి, ఏవేవో స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తున్నావు, మళ్ళీ ఏంటంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అంటున్నావు, ఆర్డర్ బ్లాక్స్ అంటున్నావు, మిటిగేషన్ బ్లాక్ అంటే ఏం తెలియలేదంటే సో చెప్పాను కదా, మీరు ఎవరికైతే తెలియకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లైక్ ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, సో కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఈ సబ్జెక్ట్ అంతా నేర్పించడం జరుగుతుంది, దట్ తెలుగు అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ మార్కెట్స్. సో ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా సో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లేదనుకుంటే నా నంబర్ లైక్ ఇదిగోండి నా నంబర్. సో ఈ నంబర్ నోట్ చేసుకోండి, ఎవరికైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఆ విధంగా చూసుకుంటే లైక్ ఇది 15 మినిట్స్ టైప్ లాస్ట్ ఆర్డర్ అనమాట. అయితే ఇన్ కేస్ ఇది ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఇది రిట్రేస్మెంట్ అవుతుంది కదా ఇప్పటికి. ఓకే, సో యాక్చువల్ చెప్పాలంటే మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా అంటే లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఓకే, సో లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది మాట. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందంటే వచ్చింది. ఎక్కడి నుంచి దేన్ని టెస్ట్ చేసి వచ్చింది, లైక్ ఇక్కడ చూస్తే ఈ ఆర్డర్ ఫ్లో, ఈ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, ఇదే గ్యాప్ ఫిల్లింగ్ ఆర్డర్ ఫ్లో. ఈ ఏరియా దగ్గర నుంచి ఆ ఏరియాని టచ్ చేస్తూ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అయితే మనం బుల్లిష్ సైడ్ వెళ్తామంటే నో వే, అప్పుడే కాదు బుల్లిష్ సైడ్ వెళ్ళాలి. ఎందుకంటే అంటిల్ అండ్ అన్లెస్ ఇక్కడ మనకి దగ్గరలో ఈ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ అడ్డుతుంది. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ మనకి ఇక్కడ స్టాప్ చేస్తుంది. ఆ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయితే కానీ మనం బుల్లిష్ సైడ్ వెళ్ళడం. అయితే మరి అది ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయిపోతే అది బుల్లిష్ సైడ్ పారిపోతుంది కదా అంటే పారిపోరండి, మనం ఏం చేయాలి. ఓకే, బట్ సినారియోస్ కొన్ని మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో సినారియోస్ ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది అనుకుందాం. ఇన్ కేస్ ఇది బ్రేక్, దీని గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడో ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఎక్కడో ఓపెన్ అయితే మాత్రం కంపల్సరీ క్యాండిల్ అనేది 15 మినిట్స్ 1 అవర్ 15 మినిట్స్ 1 అవర్ అని కాదు కానీ డే టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది కంపల్సరీగా దీనిపైన సస్టైన్ అయ్యేది. ఓకే, మినిమం డే టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది దీనిపైన సస్టైన్ అయితేనే మనం ఫర్దర్గా బుల్లిష్ సైడ్ చూస్తాము. ఓకే, డే టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, రేపు గ్యాప్ అప్ అయిన తర్వాత లేదు గ్యాప్ అప్ అయిపోయింది అంటే లైక్ ఏదో మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది, పాజిటివ్ న్యూస్ వచ్చినంత మాత్రాన మార్కెట్ అప్ సైడ్కి ట్రావెల్ అయిపోవాలని రూల్ లేదు.
అది లైక్ వాళ్ళ టార్గెట్ వాళ్ళకి అచీవ్ చేసుకొని లిక్విడిటీ అంతా స్వీప్ ఆఫ్ చేసుకొని అంటే ఈ సినారియో కూడా జరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నమాట. మళ్ళీ డౌన్ సైడ్కి ఇలా వచ్చేసి ఓకే ఈ టాప్ సైడ్ ఉన్న లిక్విడిటీ అంతా స్వీప్ ఆఫ్ చేసి ఈ డౌన్ సైడ్కి వచ్చేసి మార్కెట్ అంతా డౌన్ సైడ్ తీసుకొచ్చాం. మార్కెట్ అంతా ఇలా డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారు మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాస్ ఇంపార్టెంట్ అవుతాయి మళ్ళీ. ఓకే ఇవి ఉన్నది చూడండి, ఈ కింద ఇందాక తీసాం కదా, ఈ ఏరియాస్ ఇంపార్టెంట్ అవుతాయి. ఆ ఏరియాకి వచ్చినప్పుడు మళ్ళీ ఒకవేళ 15 minutes టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి ఆ పైన లైక్ ఇటువంటి ఏ అడ్డంకు లేకపోతే ఫర్దర్గా అక్కడి నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే సో కంపల్సరీ డే టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది దీనిపైన సస్టైన్ అయితేనే మనం ఫర్దర్గా బుల్లిష్ చూడడం. ఆ ఫర్దర్గా బుల్లిష్ చూడవాలని కూడా అంటే లైక్ ఎక్కడి వరకు వెళ్తుందంటే లైక్ ఇక్కడ వరకు మనం యాక్చువల్ చెప్పాలంటే టార్గెట్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే లైక్ ఇది ఉంది, ఇది ఉందా, ఈ హై కూడా బ్రేక్ అక్కడ వరకు అంటే అధిక పొజిషనల్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఓకే సో రైట్, సో అక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మనం. ఓకే ఇన్ కేస్ అది క్యాండిల్ అనేది మంచిగా సస్టైన్ అవ్వాలి దీనిపైన. ఓకే లేదు క్యాండిల్ సస్టైన్ అవ్వకపోతే స్వీప్ అయిపోతే డౌన్ సైడ్కి మనకి డౌన్ సైడ్కి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. లైక్ డౌన్ సైడ్కి వచ్చి ఈ లో కూడా బ్రేక్అవుట్ అయిపోతుంది, ఈ లో కూడా బ్రేక్అవుట్ అయిపోతే లైక్ ఇంకా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం, అది డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి చాలా ఇంపార్టెంట్ కీ లెవెల్స్ అవుతాయి అనమాట. ఓకే రైట్, సో హెచ్డిఎఫ్సి చూసుకుంటే అది లైక్ అవ్వలేదు, లైక్ ఫ్లాట్గానే ఓపెన్ అయింది అనుకున్నాం. ఏమో లైక్ ఏ న్యూస్ వచ్చినా సరే ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకున్నాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే ఓకే ఈ అప్సైడ్కి వెళ్తే ఇక్కడే మనం ఏ బై చేయకూడదు. ఓకే ఇక్కడ ఏం మనం బై చేయకూడదు, ఇక్కడ ఏంటంటే డిమాండ్ సప్లై ఉన్నది. ఓకే ఆర్డర్ బ్లాక్ ఉన్నది, ఇది మంచిగా బ్రేక్అవుట్ అయితేనే మనం ఫర్దర్గా బుల్లిష్ సైడ్ చూడగలము. ఓకే అప్పుడు ఇది మంచిగా బ్రేక్అవుట్ అయితే మళ్ళీ మార్కెట్ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయితే లైక్ ఈ ఏరియాలో ఎక్కడైనా ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయితే చిన్న స్టాప్ లాస్ ఇచ్చి ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఏం ప్రెజెంట్ ఏం కనిపించట్లేదు కదా. ఎవరైనా ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటే ఒకవేళ ఎంట్రీ అంటే లైక్ ప్లాన్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ కమింగ్ ఫాలో అప్స్ పెడతాం అనమాట. లైక్ ఫాలో అప్స్ అంటే లైక్ ఏంటంటే ఒకవేళ ఛాన్స్ ఎక్కడ ఉన్నది ఈ స్టాక్ లో ఎంట్రీ ఛాన్స్, ప్రెసెంట్ అయితే ఛాన్స్ లో లేదు, ప్రెసెంట్ ఛాన్స్ లేదు, పాసిబిలిటీస్ చెప్తున్నాను అంతే. ఓకే సో నెక్స్ట్ పాసిబిలిటీస్ ఛాన్స్ ఉన్నది ఏంటంటే రేపు మండే కానీ మనకి ఏమైనా అంటే లైక్ ఇది అప్సైడ్కి మంచిగా బ్రేక్అవుట్ అయింది, మనకి ఎక్కడ ఛాన్స్ ఉంది బయ్యింగ్ కంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నది నాకు ప్లేస్ పెడదాం, నాకు ట్రేడ్ పెడదాం అనుకుంటున్నాను, వేరే లైక్ ఏంటంటే పొజిషన్ ట్రేడ్ పెడదాం అనుకుంటున్నాను, మీకు సజెషన్ ఏంటి కావాలి, సజెషన్ చేయండి, సజెషన్ లైక్ మీరు ఎలా పెడతారు ఏంటంటే ప్లాన్ చెప్పమంటే కాంబినేషన్ కింద మెన్షన్ చేస్తేనే చెప్తాను, లేదంటే చెప్పనమాట. ఓకే సో నేను అది తీసుకోదలుచుకోలేదు. ఓకే రైట్, సో అది మాట హెచ్డిఎఫ్సి గురించి. మన తర్వాత రిలయన్స్ యాక్చువల్లీ చెప్పాలంటే రిలయన్స్ ఆల్రెడీ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, న్యూస్ వచ్చేసింది కదా, సో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. సో మరి గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఆల్రెడీ ఆటోమేటిక్గా పాజిటివ్ న్యూస్ వస్తే ఆటోమేటిక్గా గ్యాప్ అప్ వస్తుంది. బట్ గ్యాప్ అప్ వచ్చినా సరే లైక్ గ్యాప్ అప్ వచ్చింది అనుకో లైక్ అయితే ఒకసారి రిలయన్స్ కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అన్ని లైక్ తీసుకొని వస్తాం. రిలయన్స్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి స్ట్రక్చర్ మ్యాపింగ్ వస్తుంది తీసుకొని వస్తాం. సో యాక్చువల్లీ చెప్పాలంటే రిలయన్స్ ఏమవుతుందంటే లైక్ ఈ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి మొన్న రీసెంట్గానే లైక్ స్వీప్ చేసుకుంటే డౌన్ సైడ్ వచ్చేస్తుంది మార్కెట్ అని. ఓకే డౌన్ సైడ్ వచ్చేస్తుంది మార్కెట్ అంతా, ఆల్ టైమ్ హై స్వీప్ చేసి లైక్ చూడండి. ఓకే రిలయన్స్ ఆల్ టైమ్ హై స్వీప్ చేసి డౌన్ సైడ్ వచ్చేస్తుంది మార్కెట్. ఓకే రైట్, సో తర్వాత చూసుకుంటే లైక్ ఇక్కడ ఏమైనా ఉన్నదా అంటే దగ్గరలో ఇప్పుడు మళ్ళీ సేమ్ హెచ్డిఎఫ్సి లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆర్డర్ ఫ్లోకి దగ్గరగా వస్తుంది. ఆర్డర్ ఫ్లో అట్ ది సేమ్ టైం మనకు చూసుకుంటే ఇక్కడ ఒక గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఏరియా వస్తుంది అంటే దగ్గరికి మంచి ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి. ఓకే సో అది కూడా రెడీగా చేసి పెట్టుకుందాం, అక్కడ రెడీ చేసి పెట్టుకుందాం. సో మళ్ళీ డే టైంకి వచ్చేద్దాం. సో నేనేం చెప్తాను అంటే లైక్ మరి పాజిటివ్ న్యూస్ వస్తుంది కదా, పాజిటివ్ న్యూస్ వచ్చేస్తే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇన్ కేస్ చెప్పాను సేమ్ హెచ్డిఎఫ్సి లాగే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి క్యాండిల్ సస్టైన్ అవ్వకుండా అంటే ఆ గ్యాప్ అప్ సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్ వచ్చేస్తే మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చేస్తుంది. మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వాల్యూ జోన్ ఉంది. ఓకే సో ఇన్ కేస్ ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఛాన్స్ ఉంటే 15 minutes టైం డే టైం ఫ్రేమ్ కదా, బికాస్ గ్యాప్ ఫిల్లింగ్ ఆర్డర్ ఫ్లో ఏరియా అన్ని అన్మిటిగేట్ ఇక్కడ మంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ నేను ఈ క్లాసెస్ నేను లైక్ అనాలిసిస్ చెప్తుంది కూడా ఎవరికైతే ఐసిటి స్మార్ట్ మనీ బాగా అర్థమవుతుందో లైక్ తెలుసో వాళ్ళకైతేనే లైక్ ఈ అనాలిసిస్ లైక్ బాగా అంటే ఈ లైన్స్ కానీ ఈ జోన్స్ కానీ అర్థమవుతాయి, మిగతా వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. లైక్ మీరు తెలియకపోతే లైక్ పట్టకండి. ఓకే సో అది మాట.
లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ నుంచి మనకు 15 minutes టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్తాం. ఇది కానీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మంచిగా ర్యాలీ అయితే మాత్రం లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి లైక్ మంచిగా మళ్ళీ ఈ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఏమైనా ట్యాప్ చేసి ఇక్కడ ఇస్తే ఇక్కడ వరకు లైక్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ ఇంకా ఫార్మేషన్ రాలేదు. ఓకే, ఫార్మేషన్ వచ్చింది అంటే అదే చెప్తున్నారు కదా. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే కమింగ్ డేస్ లో ఇక్కడ చార్ట్ ఎలా ఫామ్ అవుతుందో దాన్ని బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. అంటే లైక్ స్మాల్ స్టాప్ లాస్ పెట్టి లైక్ ఒక లాజికల్ స్టాప్ లాస్ పెట్టి టార్గెట్ ప్లాన్ చేసుకుంటాం. లేదు నాకు ఐడియా ఉన్నది, మీరు ఒక సలహా ఇచ్చారు కదా, మీరు చేసుకుంటా అంటే మీరు చేసుకోవచ్చు మనకు. ఓకే రైట్. సో ఆ విధంగా రిలయన్స్ అన్నమాట. ఇన్ కేస్ లైక్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ గ్యాప్ అప్ సస్టైన్ అయితే మాత్రం తర్వాత ఏంటంటే ఫర్దర్ గా ఏమైనా మళ్ళీ బుల్లిష్ ఎంట్రీస్ ఏమైనా వస్తే ఆ బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుని అప్సర్కి వెళ్ళచ్చు. ఓకే, గ్యాప్ అప్ సస్టైన్ అని జరుగుతుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ సస్టైన్ లైక్ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక డే టైం ఫ్రేమ్ క్యాండిల్ లైక్ డే క్యాండిల్ అంతా దీనిపైన సస్టైన్ అయితే లైక్ ఈ హై పైన అంటే ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. డే టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా మరి. ఓకే, డే టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే. సో అది సస్టైన్ అయితే ఇన్ కేస్ మళ్ళీ మార్కెట్ ఒకవేళ రివర్స్ అయ్యి లైక్ రిట్రేస్మెంట్ అయ్యి లైక్ ఓకే డే టైం ఫ్రేమ్ క్యాండిల్ సస్టైన్ అయ్యి ఓకే ఇక్కడ ఎక్కడో గ్యాప్ అప్ అయ్యి సస్టైన్ అయ్యి నెక్స్ట్ డే అలా డౌన్ సైడ్ వెళ్ళ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఆర్డర్ బ్లాక్ ఏంటి ప్లాన్ పెట్టుకోవచ్చు. ఇఫ్ అండ్ ఓన్లీ మండే క్యాండిల్ డే టైం ఫ్రేమ్ క్యాండిల్ అంతా సస్టైన్ అవుతాయినే అప్ సైడ్. మండే క్యాండిలే ఇలా డౌన్ సైడ్ వచ్చేసింది అనుకోండి, మండే క్యాండిల్ ఇలా డౌన్ సైడ్ వస్తే అలా పెట్టుకోండి. ఓకేనా రైట్. సో అది మాట మనకి రిలయన్స్. సో దీనికి కూడా ఫాలో అప్స్ లైక్ ఏంటంటే నెక్స్ట్ డేస్ లో మనం ఎలా ఉన్నది ఏంటి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే దాని గురించి పెడతాను. ఓకేనా. సో రిలయన్స్ గురించి అంటే ఇక్కడ చెప్పాలంటే యాక్చువల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ బ్యాంక్ ఏంటంటే దగ్గరలో ఉన్న మంచి ఎంట్రీస్ బై జోన్స్ కి దగ్గరలో మంచిగా ఉన్నాయన్నమాట. ఓకే, అందుకే పెడుతున్నాను. అందులో రిజల్ట్స్ కూడా వచ్చాయని చెప్పేసి పెట్టడం జరుగుతుంది మాట. లైక్ అందుకే ఏంటంటే ఈరోజు ఈ 3 స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం హెవీ వెయిట్ స్టాక్ ఇట్స్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి. అందుకే ఏంటంటే దొరికితే బాగుంటాయి అన్నమాట, పెద్ద టార్గెట్స్ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎంట్రీస్ అయితే ప్రెసెంట్ అయితే ఇంకా రాలేదు, దగ్గరికి వస్తున్నాయి, మంచి పొజిషన్స్ దగ్గరికి వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఈ రిలయన్స్ లోనే ఇక్కడేమో హెచ్డిఎఫ్సి ఏమో ఇది. ఓకే, సో మంచి పొజిషన్స్ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఐసిఐసిఐ చూసుకుంటే ఐఎస్టీ చెప్పాలంటే ఐసిఐసిఐ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మంచిగా ర్యాలీ అయ్యిందన్నమాట. మంచిగా ర్యాలీ అయ్యి ఎందుకు ఇక్కడ ఈ బాక్స్ ఎలా గీసా ఉంటే ఇది యాక్చువల్ చెప్పాలంటే ఇది ఒక సప్లై జోన్. ఓకే, అదొక సప్లై జోన్. ఎందుకు సప్లై జోన్ అంటే సింపుల్, డే టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుందాం. పుల్ బ్యాక్ ఓకే, ఈ పుల్ బ్యాక్ ఉంది కదా, ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యి ఇప్పుడు బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. ఓకే, సో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగిన తర్వాత సో మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ ఓకే ఇండ్యూస్మెంట్ కంప్లీట్ అయ్యి ఈ అప్సర్కి ఇలా ఆర్డర్ అంటే సంథింగ్ లైక్ మంచి న్యూస్ ఉండడం వల్ల మార్కెట్ మంచిగా ఫ్లో అయింది. ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర కొద్దిగా రిట్రేస్ అయింది. ఓకే, రిట్రేస్ అయింది టోటల్. ఇంకా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసిందా అంటే ఇంకా రాలేదు. ఓకే, సో ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఫామ్ చేసింది. మార్కెట్ ఇంకా టోటల్ గా డౌన్ సైడ్ వచ్చేస్తుంది అంటే లైక్ రావాలి అంటే ఈ లో అనేది బ్రేక్ అయితే డౌన్ సైడ్ వచ్చేస్తుంది. అయితే ఇన్ కేస్ లైక్ మనకి మార్కెట్ లో రేపు ఈరోజు చెప్పాను కదా, ఈరోజు రిజల్ట్ ఉందని చెప్పాను కదా, ఇన్ కేస్ మంచి న్యూస్ వచ్చిందండి, గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయినట్టు. సో నెక్స్ట్ ఈ ఆర్డర్ బ్లాకే బ్రేకర్ బ్లాక్ కింద పనిచేస్తుంది. అంటే ఈ ఆర్డర్ బ్లాక్ సప్లై కాస్తే డిమాండ్ అయిపోతుంది. ఎలాగా ఇప్పుడు చూడండి, ఈ గ్రీన్ కలర్ లైక్ ఓకే ఎక్స్క్యూజ్ మీ ఓకే ఆర్డర్ బ్లాక్ కాస్తే బ్రేకర్ బ్లాక్ అయిపోతుంది ఇన్ కేస్ మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయితే. ఓకే, మార్కెట్ డౌన్ సైడ్కి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లైక్ ఏంటంటే లైక్ ఓకే సో లైక్ ఇప్పుడు చూసుకుంటే మీరు ఇటు సైడ్ ఇది ఉంది కదా. ఓకే, ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. లైక్ ఈ క్యాండిల్ ఉంది చూడండి, ఈ క్యాండిల్ ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి బయింగ్ ఛాన్సెస్ ఉండే ప్లాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డైరెక్ట్ గా ఇంత పెద్ద స్టాప్ లాస్ ఇవ్వాలనుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, లేదు సాడ్ న్యూస్ వచ్చింది లైక్ ఏంటంటే వరస్ట్ న్యూస్ వచ్చింది అనుకుంటే లైక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ ఇంకా అండ్ ఆర్డర్ బ్లాక్ కూడా ఇంకా సపోర్ట్ చేసేస్తుంది. మార్కెట్ ఇంకా మనం డౌన్ సైడ్ కి ట్రేడ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట ఐసీసీ కూడా.
ఓకే. సో రైట్. సో ఐసీసీఐలో కూడా సో నెక్స్ట్ డెవలప్మెంట్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేస్తే దాని గురించి ఏ స్టాక్ మూడిట్లో ఏ స్టాక్ కావాలనుకున్నా దాని గురించి నెక్స్ట్ రాబోయే లైక్ ఏంటంటే ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ నెక్స్ట్ ప్రతిరోజు పెట్టుకుంటాం కదా, కింద కామెంట్స్లో మెన్షన్ చేస్తే నాకు ఈ స్టాక్ మీరు కొంచెం చూడండి, లైక్ మనం పెడదాం, దాని గురించి అనలైజ్ చేసి పెడతాం. ఓకేనా. ఓన్లీ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, రిలయన్స్. ఓకేనా. రైట్. అది ఫ్రెండ్స్ ఈరోజు అనాలిసిస్. మీకు ఏదైనా పాయింట్ ఆ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో చెప్తున్నాను కదా, ఎవరికైతే ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అవగాహన ఉన్నదో ప్లీజ్ వాళ్ళైతేనే మీరు లైక్ ఒకవేళ అనాలిసిస్ చేసి ఎంట్రీ పెట్టడానికి ఛాన్స్ ఉంటే మీకు పెట్టుకోండి తప్ప మిగతా ఎవరు పెట్టకండి. జస్ట్ సబ్జెక్టు పరంగానే చూడండి తప్ప వేరే పరంగా చూడండి. సో ఎవరైనా లేదు నాకు తెలియదు అనుకుంటే నేర్చుకోవాలనుకున్నా కూడా నేర్చుకోవచ్చు. నేను ఐసీటీ, లిక్విడిటీ, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అన్ని కూడా బాగా డెప్త్గా టీచ్ చేస్తాను, 13 ఇండియన్ మార్కెట్స్. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, దాన్ని కాల్ వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.